చేసుకోండి. అయితే వీళ్ళు కంటే గొప్ప వాళ్ళటువంటి నీ తల్లి, ఒక్కసారి నీ తల్లి ఫోటో ఫ్లెక్స్ వేసి చూడు, ఎలా తల్లి ఆనందపడుతుంది. మనకి తల్లి జీవితం ఇచ్చిందా? తల్లి జీవనం ఇచ్చింది, నీ చదివిచ్చింది, నీ గుట్టలు ఇచ్చింది, తన గుట్టలేమని నీ గుట్టలు తీర్చింది, తనకి నూనె, తనకి నూనె అందుకోమైనా నీకు నూనె రాసింది, పాపడ తీసింది, పౌడర్ పెట్టింది, మంచి గుట్టలు ఇచ్చింది, బడి పంపించింది, ముద్దాడింది, ముచ్చడాడింది. ఆ మహాతల్లిని మనం గౌరవించుకుందాం. ఇక నుంచి కొత్త సంస్కృతిని మనం ప్రారంభిద్దామండి. వద్దు, మనకే ప్రభాస్ ఏమైనా ఫోన్ చేశాడా? ఆయన ఏమైనా బంధువా? చెప్పండి. లేదా మన వాడికి సరిపోతే ఏమైనా డబ్బులు ఇస్తారా? చిరంజీవి ఇస్తాడా? పవన్ కళ్యాణ్ ఇస్తాడా? అల్లు అర్జున్ ఇస్తాడా? మహేష్ ఇస్తాడా? ఎవడిస్తాడో? వాళ్ళు మన ఫోన్లు చేస్తారా? చూడండి, సినిమా చూడండి, ఇష్టపడండి, అభిమానాన్ని పెంచుకోండి. ప్రాణత్యాగాలు వాళ్ళ కోసం కొట్లాడు కోసం, వాళ్ళ కోసం ఇంట్లో డబ్బులు తీసుకుని ఖర్చు వద్దు. బాగా ఆలోచించండి. మనకు అవసరమేలా. నీకు ఫోన్ చేస్తే పెడదాం, మీకు ఏ హీరోయిన్ గారికి ఫోన్ చేస్తే మనం పెడదాము. అలాగే ఒక కొత్త అట్లే శేఖర్ గారు ఇక్కడికి రావాలి. శేఖర్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మన శేఖర్, బత్తిన లక్ష్మణ శేఖర్ రావాలి. వారు వీళ్ళంతా కొంచెం కమ్యూనిస్ట్ పార్టీలో చేరి అక్కడి నుంచి ఎస్టీ సంఘానికి ప్రాతినిధ్యం వస్తూ ఉన్నారు. వారు కూడా చాలా సేవలు ఇప్పటికి చేస్తున్నారు. వారికి మనం 5 గంటలకు చెప్పాము, లేట్గా వచ్చాడు. చాలా మన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అంతా జరిగిపోయింది. ఒక్కసారి వస్తే ఫోటో చంద్ర మన ప్రసాద్ వస్తే ఫోటో తీసుకున్నారు. చంద్రమౌళి ప్రసాద్ రా, ఒక్క ఇద్దరు మిస్ అయినారు. ఇంకో చంద్ర చెప్పాను. ఫోటో మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ రకరకాల పార్టీలు చెందిన వాళ్ళు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా అది వాళ్ళ పర్సనల్ విషయం. నా ఉద్దేశంలో మనమంతా ఒకటిగా ఉండాలి, ఒక వేదికకి రావాలి. ఇక్కడ సాధ్యమైంది. జనరల్గా మన బ్రదర్ తెలుగుదేశం వాళ్ళు అంటాడు, తెలుగుదేశంలో ఉంటే ఈయన వెళ్ళలేడు, ఈయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే ఈయన వెళ్ళలేడు, ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటే ఈ ముగ్గురు ఎవరు, ఆయన బీజేపీలో ఉంటే ఇంకోరు వారు. ఇటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని చెప్పేసి ఆయన వైఎస్ఆర్సీపీ ఇది చెప్పేసి మనమంతా ఒకటని చెప్పి ఇక్కడ మనం ఆత్మగౌరవం చాటుతున్నాం. జై భీమ్. కూర్చో కూర్చో. నాగేశ్వరరావు కూర్చోవాలి, వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ నాగేశ్వరరావు కూర్చోవాలి. నాగేశ్వరరావు కొంచెం ముందుకు రా, నేను ఒకసారి పరిచయం చేయాలా. రా రా బా, నువ్వు రా. ఇది మన వేదికని చెప్పాను కదా, రా రా ముందుకు రా. నాకు ముందు కనబడుతుంటే గుర్తు వస్తుంటాయి, నాకు వెనకుంటే గుర్తురావు నాకు. నేను మాట్లాడుతాము. అయ్యా మీరు నమ్మతారో నమ్మరు, ఈయన పేరు రాగాల నాగేశ్వరరావు. వీళ్ళ తమ్ముడు శ్రీనివాసులు. నేను ఫస్ట్ ఈ కాలేజీకి వచ్చినప్పుడు రామాయణంలో వాలి సుగ్రీవులు అనే కథ విన్నా. వాలి సుగ్రీవులు అనేవాళ్ళు సినిమాలో కూడా చాలా బలాఢ్యులుగా చూపిస్తారు. వాళ్ళు కరెక్ట్గా కూడా సెట్ చేశారు. అంత బాడీ అంత స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. అంత స్ట్రాంగ్గా ఉండేది 30 సంవత్సరాల క్రితం. వీళ్ళు కబడ్డీ ప్లేయర్స్. కుర్తిపాలు, బుచ్చిరెడ్డిపాలు, ఎక్కడ పోయినా మన సాల్మన్నానికి వాళ్ళు బ్రహ్మాండంగా తెలుసు. అన్నా సాల్మన్నా రావాలి. వాస్తవంగా వీళ్ళు టిక్కి కొడితే అవతల పడిపోవాలా. స్టేట్ ప్లేయర్ అని చెప్తున్నాడు. అట్లా ఒక విధంగా వీళ్ళు యోధులండి. చాలా దగ్గర పోయి వీళ్ళు పొద్దుచ్చినటువంటి చరిత్ర ఉంది. ఇదిగో వీళ్ళు మొట్టమొదట మన అల్లూరు ఎందుకు పోరాడు అన్న చెప్తాడు. నాగేశ్వరరావు గారు ఇప్పటి నుంచి కాదు, 1930
87 నుంచి నాకు బాగా తెలుసు. అప్పుడు నేను మొట్టమొదటిగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇందుపూరు కాలువ దగ్గర నివాసం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఇందాక ప్రసాద్ అన్న చెప్పిన మాదిరిగా బండి మీద అంటే ఈ నాయన అంటే నేను ఈ నాయన పెదనాయన అనేది, ఇది తమ్ముడు నేను ఒకే క్లాసు. మాకేదైనా జరిగినా ఆ ఏరియాలోకి వచ్చి మాకేదైనా జరిగినా కూడా మోపూర్లో కానీ బేరగుంటలో కానీ ఏదైనా జరిగినప్పుడు కూడా నాగేశ్వరరావు చెప్తే ఆ కుట్టి సైకిల్ ఒకటి వేసుకొని పరిగెత్తి దాని మీద ఎక్కించుకొని ఆకులో పోయి కొట్టేసాము వచ్చేసి. ఏ సైకిల్ ఉండేదంటే ఇక్కడి నుంచి అంత దూరం పోతే చేయి పట్టిపోయేది. మళ్ళీ ఆ దగ్గర నువ్వు అని చెప్పేది మళ్ళీ ఆ సైకిల్ నెట్టుకునేది. అలాంటి దరిదాపు నాకు ఒక 10 సంవత్సరాల దాకా కనబడాల. ఇటీవల అల్లూరులో కబడ్డీ పోటీలు పెడితే రే సాల్మానా అంటున్నాడు. నేను అప్పుడే పని చేస్తుంటే ఆ వచ్చి ఖర్చుకొని ఎలా అంటున్నావు ఏంది అట్లా. దరిదాపు నాకు 35 సంవత్సరాల నుంచి, నా వయసు 53, నాకంటే పెద్దోడు. అప్పటి నుంచి కూడా అదే విధంగా ఉండేది. అది నాగేశ్వరరావుని కలిసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ప్రసాదానికి అండగా తోడుగా నిండుగా ఉండాలని, ఎప్పుడు నీ దీవెనలో ఇక్కడ ఏం జరిగినా కూడా నువ్వే ముందుండాలని నీకు అప్పగిస్తున్నాను. కాబట్టి మా యొక్క జేబీ తెలియజేసుకుంటున్నాం. అది వీళ్ళు కూడా అంటే దాదాపు అసలు ఏం అడిగింది లేదు పాపము. చాలా మంది ఏదో చివరగా ఒక మాట, మన మధ్య కొట్లాట్లు వద్దు, అందరూ మనమే చాలా సంవత్సరాల నుంచి ఒకే ప్రాంతంలో ఉంటున్నామండి, ప్రేమించుకుందాం, కలిసి ఉందాం, మనమంతా రక్త సంబంధికులమి. ఎవరైనా జనార్దన్ రెడ్డి కాలేవాడో లేదా వెంకటేశ్వర వాడో లేదంటే సాల్చిత్తుల వాడు మన కాళ్ళ మీదకి వస్తే అందరూ కలిసి ఎదుర్కొందాం, ఇక్కడ వద్దు. నేను చాలాసార్లు మా స్టూడెంట్ ప్రసాద్కి చెప్పా, ప్రసాద్ అందరూ ఎరుకులే కదా, ఉప్పు ఏంది, ఉప్పు ఇరుకులేంది, పుల్ల ఎరుకులేంది, ఉప్పు మీద కాబట్టి ఉప్పు ఇరుకుల, పుల్లలతో బుట్టలు చేశారు కాబట్టి పుల్ల ఎరుకుల, మొత్తానికి ఎరుకులే కదా. వేరే వాళ్ళు ఏమంటారు, ఎవరైనా నేను కొట్టిందంటే ఎరుకుల వాళ్ళు అంటారు కానీ పుల్ల ఎరుకులు వాడిని కొట్టాడు లేకపోతే ఉప్పు ఎరుకులు కొట్టి చెప్పి ఎవరు అనరు. కాబట్టి ఈ గొడవ మనకు వద్దు. నేను ఈ కాలనీలో అడిగిపెట్టినప్పటి నుంచి నాకు అదే అనబడి ఉప్పు పుల్ల. అదృష్టం ఏంటంటే మన ఆరాధనలో లేవయి, మన వాళ్ళల్లో ఆ గ్రూపులు లేవు. నేను ఒకసారి ప్రసాద్ చెప్పాను, ప్రసాద్ నెల్లూరు జిల్లాలో 27 లక్షల మంది అంటే 8-9 లక్షల మంది మాలామాదిగులు ఉన్నారు, అంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంటే ఇక్కడ ఎస్సీలకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తారు. నెల్లూరు నగరంలో 8 లక్షల మంది ఉంటే 1 లక్ష మంది ఎస్సీలు ఉన్నారు. అది నేను సార్ ప్రసాద్ చెప్పుకున్నా. ఇక్కడ మొదలు పెడితే వెంకటేశ్వరం మొదలు పెడితే పప్పులేది, కుసుమార్జునవాడ, సౌత్ రాజపాలెం, చింతారెడ్డిపాలెం, బట్టోడ, వేదాయపాలెం, పొదలగూరు రోడ్డు, కుక్కలగుంట, కపాడిపాలెము, సంతపేటలు, ఇవన్నీ దాదాపు చుట్టూ మాలపల్లెలు ఉంటాయి, మాదిపల్లెలు ఉంటాయి. 1 లక్ష మంది మధ్యలో గొడవలు వస్తే ఏం కాదు. 1 లక్ష మంది మధ్యలో గొడవలు వస్తే అటు 50,000 మంది ఉంటారు, ఇటు 50,000 మంది ఉంటారు. మొత్తం ఎంతమంది? 8 లక్షల మంది మధ్య గొడవలు వస్తే అటు 4 లక్షలు, ఇటు 4. మనం ఎంతమంది? మొత్తం ఈ నగరంలోనే గాంధీ కృష్ణ కాలనీ ఎక్కువ ఎరుకలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే పట్టుమంటే నాకు తెలిసి 5,000 మంది కూడా ఉండరు. కాబట్టి మనలో ఘర్షణ వద్దయ్యా. మనం ఉండేది కొద్ది మంది, వద్దు. కోపాలు వస్తాయి, కోపాలు అణుచుకోండి. ఇవన్నీ ఎందుకు మనకి? ఇవన్నీ దయచేసి గొడవలు పెట్టుకోవద్దని చెప్తున్నాను. చదువుకోండి. ఒక కేసులో ఒక వ్యక్తి ఇరుక్కుంటే కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టి 1 లక్ష రూపాయలు పెట్టుకుని పేరు తెచ్చుకోవాలి. బిడ్డల జీవితం ఏంది? బిడ్డలు చదువుకోవాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి. మరి నువ్వు జైలు పోతే బిడ్డల యొక్క పరిస్థితి ఏంది? ఒకవేళ కోపాలు కొట్టి చంపేస్తారు, చనిపోయిన తర్వాత ఆ భార్య పరిస్థితి ఏంది? ఆ భార్య ఎట్లా పని చేసుకుని బతకాలి? ఆ బిడ్డలు ఎలా చూసుకోవాలి? మనకేమైనా కోర్టులు ఉన్నాయా? మనమేమైనా రాజకీయ నాయకులమే? ఒకవేళ భర్త చనిపోయినా బ్రతకడానికి కూడు లేనటువంటి వాళ్ళు ఆ పూటకు పని చేసుకుని జీవించే వాళ్ళని. దయచేసి చెప్తున్నాను, మనకి ఈ గొడవలు వద్దు. అందరూ సిద్ధపడండి మానసికంగా. మనకి ఈ గొడవలే వద్దు. బయట వాడు ఎవడని వస్తే అందరూ సిద్ధపడదాం. ఇదిగో మా వాళ్ళు వచ్చున్నారు కదా,
వీళ్ళు వచ్చిందే మీకోసం, వీళ్ళందరూ మీకు మద్దతుగా నిలుస్తారు. దయచేసి వాటిని పక్కన పెట్టండి, కలిసి జీవించండి. ఏదైనా కేసులు ఉంటే వాటిని మీరే రాజీ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మనం సినిమాకి వెళతాం, సినిమాలో హీరోని ప్రేమిస్తున్నాం. ఎందుకు? అల్లు రామలింగాన్ని ప్రేమించాం, బ్రహ్మానందను ప్రేమించాం అంటే వీళ్ళు ఫిట్టింగ్ పెడుతుంటారు గొడవలు. రామ్ గోపాల్ రావు విలన్గా ఉంటాడు, పవన్ కళ్యాణ్ చిరంజీవి లేదా ప్రభాస్ హీరోగా ఉంటాడు, లేదా ప్రకాష్ రాజు విలను. ఈ ప్రకాష్ రాజుకి సాటిలు చెప్పేది ఎవరు? వీళ్ళు కామెడీ యాక్టర్లు. మనం ఏం చేస్తాము? ఈ విలన్ని, ఈ కామెడీ యాక్టర్ని, ఈ సాటిలు చెప్పే వాళ్ళని కొట్టినప్పుడు హీరో చప్పట్లు కొడతాం, వీళ్ళలో వేస్తాం. అంటే అక్కడ న్యాయాన్ని ప్రేమిస్తున్నాం. కాబట్టి మనము ఈ సాడి వ్యవహారం వద్దండి. ఏమంటారు అది? అటువంటి వాళ్ళు ఈ అల్లు రామలింగాయని, ఈ బ్రహ్మానందాన్ని పక్కన పడేయండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవడైతే నీ దగ్గరకు వచ్చి మనమందరం ఒకటిగా ఉందాం, మన బిడ్డలు చదువుకోవాలి, మన ఉద్యోగాలు చేద్దాం, మన కులం అంతా ఒకటి, మనం అంతా కలిసి కట్టుకుందాం, బయట వాళ్ళు ఎదిరిద్దాం, ఆత్మగౌరవం జీవిద్దాం అని ఎవరైతే చెప్తాడో వాళ్ళని ప్రేమించండి. వాడొద్దు, వీడు వేరే, వాడు మన కులపోడు కాదు, వీడు మన కులపోడు, ఇలా చెప్పేవాళ్ళు వద్దు. దయచేసి యానాదులు ఎరుకుల మధ్య కూడా విభేదాలు వద్దు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే మనం జీవిస్తున్నాం, కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు మన ఎరుకుల వీడి గురించి ఒక చిన్న మాట చెప్పుకుందాం. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన ద్రోణాచార్యులు అటు కౌరవులకి ఇటు పాండవులకి విలువిద్య నేర్పుతున్నారు. కౌరవులు అంటే వాళ్ళ హస్తినాపురానికి పాలకులు, వాళ్ళంతా రాజులు, క్షత్రియులు. మన ఏకలవ్యుడు, మన ఇరుకుల కులానికి చెందినటువంటి ఏకలవ్యుడు అడుగులో ఇచ్చి ఆ హస్తినాపురానికి వెళ్ళాడు. ద్రోణాచార్యులను అడిగాడు, అయ్యా మాకు కూడా విద్య నేర్పమని. అరే అబ్బాయి, ఈ విద్య రాజులకు మాత్రమే, నువ్వు ఎరుకుల వాడివి, నీకు విద్య నేర్పనన్నాడు. చాలా సినిమాలు వచ్చాయి, కృష్ణ సినిమా వచ్చింది, చాలా సినిమాలు వచ్చాయి. మనవాడు మరలా అడవికి వచ్చి ద్రోణాచార్యుల యొక్క బొమ్మను పెట్టుకుని స్వశక్తితో విలువిద్య నేర్చుకుని ఏ స్థాయికి వెళ్ళాడంటే, అదే అడవికి పాండవులు వచ్చినప్పుడు ఎక్కడో పాండవులు వేటాడుతూ ఒక కుక్కను తీసుకొస్తున్నారు. కుక్కను తీసుకొని వేటాడుతూ అడవులు వచ్చినప్పుడు ఈ అడవులో ఉన్నటువంటి ఏకలవ్యుడు ఆ కుక్క యొక్క స్వరాన్ని పసిగట్టి, ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కుక్క శబ్దాన్ని పసిగట్టి ఆ విల్లంబని వదిలినప్పుడు ఆ కుక్క మూతికి తగిలింది. అప్పుడు అర్జునుడు భయపడిపోయినాడు. ఎక్కడో ఉన్నటువంటి కుక్క శబ్దాన్ని చూసి వాడు బాణం ఇచ్చాడంటే మనకి ఈ విద్య తెలియదే, అట్లాంటి ఈ ద్రోణాచార్యుడు మనల్ని మోసం చేశాడు, ఈ ఏకలవ్యుడికి విద్య నేర్పినట్టు చెప్పి మరలా ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా పెద్ద మనిషి, మీకు మేము డబ్బులు ఇస్తున్నాం, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, మరి మాకు విద్య నేర్పమంటే ఆ మమ్మల్ని మించిన ఏకలవ్యుడికి నువ్వు ఎట్లా విద్య నేర్పమని అడుగుతారు. అయ్యా నేను నేర్పలేదు, నేను మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నేర్పలేదు అని చెప్పి మరలా ద్రోణాచార్యుల్ని వాళ్ళు అర్జునుడు తీసుకొచ్చి ఏకలవ్యుడి దగ్గరకు వచ్చి, మరి ఏకలవ్యుడిని ఏం చేయాలి? దెబ్బతీస్తే కదా అర్జునుడు అగ్రగణ్యుడు అవుతాడు. అందుకని తెలివిగా వచ్చి, అయ్యా ఏకలవ్యుడు నువ్వు చాలా గొప్పవాడివి, చాలా ఎత్తులకి ఎదిగావు, కాబట్టి నాకు గురుదక్షిణ ఇవ్వాలంటే ఆ గురువుగారు ఏం కావాలంటే నీ బొటన వేలు ఇవ్వు. ఆ బొటన వేలు తెగ్గోసి మనోడు ఇచ్చాడు. మరి బొటన వేలు పోయిన తర్వాత నువ్వు విల్లు ఎలా పడతావు? నువ్వు విల్లు పట్టలేవు. అంటే ఆ రోజే మన యొక్క కులాలని అణగదొక్కే ప్రయత్నం జరిగింది. అటువంటి వీరుడు ఏకలవ్యుడు. కాబట్టి మన వీరుడండి, మన వీరుడు విగ్రహాలు వేయాలి. మన జాతిలో పుట్టినటువంటి వీరుడు, పాండవుల కౌరవుల్ని తరిగి కొట్టినటువంటి వీరుడు, మహాభారతంలో ఎగిరినటువంటి వీరుడు, చరిత్ర కలిగినటువంటి వీరుడు, భక్త కన్నప్ప ఎరుకులవాడు, ఏకలవ్యుడు ఎరుకులవాడు, శబరి ఎరుకుల జాతిలో పుట్టినటువంటి స్త్రీ శబరి వేటాడుతూ దొంగతనాలు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి తరుణంలో ఆమె మారు మనసు పొంది దొంగతనాలు మానేసి ఆమె యొక్క గొప్ప అగ్రగణ్యురాలైంది. అప్పుడు రాముడు వచ్చి ఆమెను ఇంగిలి తిన్నాడు. అంత గొప్ప జాతిలో పుట్టాము. అలాగే భద్రాచలంలో దమ్మక్క ఉంది. మొట్టమొదటి రాముడి యొక్క విగ్రహాన్ని పూజిస్తుంటే ఆ తర్వాత రామదాసు వచ్చి ఆయన కట్టాడు గుడి. మరి రామదాసు పేరు వచ్చింది కానీ
దమ్మక్క గిరిజన స్త్రీ పేరు అలా. అందుకని మన చరిత్ర మనం నేర్చుకోవాలి, తిరగ రాసుకోవాలి. అలాగే చెంచుక నేను చెప్పాను, ఈ చెంచులకోన, ఈ పెంచులకోనలో చెంచురాజు ఉన్నాడు. ఆయన కూతురు చెంచుక. చెంచు లక్ష్యం అని సినిమా వచ్చింది నాశీర్వాది. మీరు ఆ సినిమా మనం చూస్తుంటే ఆ సినిమాలో మొత్తం ఈ స్టోరీ ఉంది. ఇవి అలా అంటే మన రాజ్యం పెంచులకోన మన రాజ్యం అయినప్పుడు ఈమె తిరుగుతుంది. నరసింహుడు అనేటువంటి ఒక విష్ణు నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని చంపి ఈ కర్నూలు ఈ సైడు ఇట్లా ఆర్ద్రుడే వస్తున్నప్పుడు ఈ స్త్రీ కనబడి ఈ స్త్రీని ప్రేమించాడు. ఈమె వీరవనిత. ప్రేమించి పెళ్లి చేసుకుని ఈమెని వైకుంఠం తీసుకెళ్ళాడు. ఒకవేళ మనకి దేవుడు ఉన్నాడా లేదా, వైకుంఠం లేదా తర్వాత విషయం, స్టోరీ వినండి. వైకుంఠం తీసుకెళ్తే విష్ణు భార్య ఎవరు? లక్ష్మి. ఇదేంద్ర బాబు, నేను నీ భార్య ఉండగా మళ్ళీ ఈమెవరు? లేదు నేను ఈ చించితను చేసుకున్నాను అని అంటే ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఆగ్రహించి ఈమెని కిందకి నెట్టేస్తుంది. అప్పుడు ఆమె కిందకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ జాతి ఏమంటుందంటే మనం అందంగా పుట్టాం కాబట్టి అతను ప్రేమించాడు, ఇవాళ మనకు అవమానం జరిగింది, ఇక నుంచి ఎవరు అందం కూడా శాపం అంటారు, అది వేరే విషయము. అంటే నేనేమంటానంటే ఆల్రెడీ మన చరిత్ర ఉంది. ఈ చరిత్రని బ్రాహ్మణులు అలా రాస్తుంటారు. అక్కడ చెంచులక్ష్మి ఎవరు? దేవత. ఈమె నేను ఆ వేసిన పోటే ఇవాటికి యానాదులు అక్కడ పూజారులుగా ఉంటారు. కాబట్టి మన చరిత్ర, మన విగ్రహాలు పెట్టుకుందాం, మన యొక్క చరిత్రని గ్రంథాలు పెట్టుకుందాం. చివరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ అంబేద్కర్ గురించి మీ అందరూ తెలిసి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రధానంగా ఆడబిడ్డలు మగబిడ్డలు ఎవరంటే ఒకసారి వినాలని చెప్పి మనవి చేస్తున్నాను. అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుంటే నువ్వు చదువుతావు. అంబేద్కర్ గారిని నువ్వు చదివితే నువ్వు ఎంఏ పిహెచ్డీ చేస్తావు, కలెక్టర్ అవుతావు, ఎస్పీ అవుతావు, ఆర్డీఓ అవుతావు, నువ్వు ఏమైనా అవుతావు. అందుకని అంబేద్కర్ని చదవండి, అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకోండి. అంబేద్కర్ అమెరికాకి వెళ్ళాడు. ఇక్కడ ఎక్కడ బ్రాంచ్ షాప్ ఉందని చెప్పి అడగలేదు, ఇక్కడెక్కడ క్లబ్ ఉందని చెప్పి అడగలేదు, ఇక్కడెక్కడ సినిమా హాల్ ఉందని అడగలేదు, ఇక్కడెక్కడ గ్రంథాలయం ఉంది అని అడిగాడు. నెహ్రూ వెళ్ళాడు, నెహ్రూ తాగి కింద పడిపోయినాడు. నెహ్రూని తీసుకురావడానికి మోతిలాల్ నెహ్రూ ఒక తెల్ల గుర్రాన్ని పంపించాడు షిప్లో. అంబేద్కర్ ఏం చేశాడు? లైబ్రరీకి వెళ్ళాడు, 18 గంటలు చదివాడు, అరపూట మాత్రమే తిన్నాడు. తన భార్య పిడకలు అన్ని ఆ వచ్చిన డబ్బులు కుటుంబానికి కొంత వెచ్చించి అందులో మిగిలిన డబ్బులు తన భర్తకు పంపిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరపూట మాత్రమే తింటూ, టీ తాగుతూ, రొట్టె తింటూ 18 గంటలు చదివి ప్రపంచంలో ఎవరు చదివినటువంటి చదువు చదివినాడు. అమెరికాకు వెళ్ళాడు, ఆర్థిక శాస్త్రం డాక్టరేట్, లండన్కి వెళ్ళాడు, ఆర్థిక శాస్త్రం డాక్టరేట్, జర్మనీకి వెళ్ళాడు, సంస్కృతం నేర్చుకున్నాడు, లండన్కి వెళ్ళాడు, ఆయన న్యాయశాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్నాడు. మరలా భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చింది. మరి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశానికి రాజ్యాంగం ఎవరు రాస్తాడంటే నెహ్రూ. నువ్వు రాస్తావంటే అయ్యా నా వల్ల కాదు. గాంధీ నువ్వు రాస్తావంటే అయ్యా నా వల్ల కాదు. పటేల్ నువ్వు రాస్తావంటే నా వల్ల కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరు రాస్తావంటే యాస్ ఈ దేశానికి రాజ్యాంగం వస్తాడు. 80 దేశాల రాజ్యాంగాలు చదివి ఎంఏ పిహెచ్డీ డిఎస్సి జడ్పీ ఎల్ఎల్బి భారత్ అత్యున్నతమైన చదువు చదివి ఊరు చివర ఉన్నటువంటి వ్యక్తి, బడిలో చివర కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు నీళ్ళివ్వలేదు, ఏ టీచరు పుస్తకం ముట్టలేదు, అందరూ కూడా ఆయన వెలివేశారు. స్కాలర్షిప్ తో చదివాడు. ప్రపంచంలో రాజ్యాంగాలు రాసి ఈ రోజు భారతదేశానికి రాజ్యాంగం రాసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి ఒక గర్వమైన స్థితికి వచ్చాం. ఈ దేశానికి రామాయణం రాసింది ఎవరంటే ఒక బోయవాడు ఎస్టీ. ఈ దేశానికి మహాభారతం రాసింది ఎవరంటే వేదవ్యాసుడు, ఒక పట్టుకోలు అతను. ఈ దేశానికి నవభారత రాజ్యాంగం రాసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఒక ఎస్సీ క్యాండిడేట్. ఒక ఎస్సీ బీసీలు మాత్రమే ఈ దేశానికి అన్ని రాశాడు. ఎవడో రెడ్డి కమ్మ బ్రాహ్మణ కోమట్లు ఎవరో రాయలేదు. మనం రాసాము, మన చరిత్ర మాత్రమే ఉంది. ఒక ఏకలవ్యుడి చరిత్ర మహాభారతంలో ఉంది, ఒక రెడ్డి కమ్మ చరిత్ర లేదు. మీరు చూడండి, ఒక రామాయణం మహాభారతంలో రెడ్డి కమ్మ ప్రస్తావన ఉంటే చెప్పండి. ఒక యుకుల వీరుడు ప్రస్తావన ఉంది, ఒక శబరి ప్రస్తావన ఉంది, ఒక కృష్ణుడిని
బాణంతో కొట్టి చెప్పినట్టు ఒక బోయవాడు ప్రస్తావన ఉంది. అందుకని మిత్రులారా, మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటే మన మనవడు మన చంద్రమౌళిని అడగొచ్చు, లేదు మన చంద్రాన్ని అడగొచ్చు, ప్రసాద్ని అడగొచ్చు, తాత ఆయన ఎవరు? ఆయన అంబేద్కర్ అంటాడు. ఆయన చేతిలో ఏంది అయినప్పుడు ఆయన భారత రాజ్యాంగం, అది ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఆయన అని చెప్తాం. అప్పుడు స్ఫూర్తి వస్తుంది, మన బిడ్డలకి స్ఫూర్తి వస్తుంది. ఎవడో రాజకీయ నాయకుడి యొక్క విగ్రహం పడితే ఏమొస్తుంది? మనం ఎమ్మెల్యే అవ్వాలి, మనం దోచుకోవాలి, మనం కోట్లు సంపాదించుకోవాలి, మనం మోసం చేయాలి, మనం ప్రజల్ని కొల్లగొట్టాలి, ఇది వస్తుంది స్ఫూర్తి. కాబట్టి అంబేద్కర్ని మనం ఆ విధంగా ఇక్కడ చెప్పుకోవడం ద్వారా మన బిడ్డలకు కూడా స్ఫూర్తి కలుగుతుంది. దయచేసి అందరూ కూడా అంబేద్కర్ని చదివించండి. లాస్ట్కి ఒక మాట, ఆ రోజుల్లో మనకి ఒక 80 సంవత్సరాల క్రితం ఓట్లేదు. జమీందారులకి, డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి వీళ్ళతో మాత్రమే ఓటు ఉండేది. అంబేద్కర్ లండన్కి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి ఫైట్ చేసి అందరికి ఓటు తెచ్చాడు. ఆడ కులం కాదండి, అన్ని కులాలకి ఓటు తెచ్చాడు, మహిళలు కూడా ఓటు తెచ్చాడు. గాంధీ పటేల్ ఏమన్నారు? డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి ఓటు ఇవ్వండి, ఈ చదువు లేని వాళ్ళకి ఓటు ఇస్తే ఆ ఓటును వాళ్ళ ఎలా వినియోగించుకోవాలో వాళ్ళకి తెలియదు అని చెప్తే అంబేద్కర్ ఒప్పుకోలేదు. కాబట్టి చాలా మంది ఏంటంటే అంబేద్కర్ ఒక ఎస్సీ కులంలో పుట్టాడు కదా, మనకే సంబంధం అంటారు. నెహ్రూ కూడా ఒక బ్రాహ్మణ కులంలో పుట్టాడు, గాంధీ కూడా ఒక కోమట్ల కులంలో పుట్టాడు, పటేల్ కూడా ఒక కాయిస్త కులంలో పుట్టారు. అందరూ తలా కులంలో పుట్టింది. వాళ్ళు ఏ కులంలో పుట్టారనేది ప్రశ్న కాదు, వాళ్ళు ఈ సమాజానికి ఏం చేశారు, ఏం మేలు చేశారు. నీకు రిజర్వేషన్ తెచ్చాడు అంబేద్కర్. ఇవాళ 40 మార్కులు వస్తే నీకు ఉద్యోగం వస్తుంది. ఈ సంఘంలో డిఎస్సి చేసినటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండానే ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి చెప్పండి? ఎవరికి రావటం లేదు. 50 మార్కులు వస్తే ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు వస్తాయి. మరి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ప్రమోషన్లు వస్తాయి. ఇదిగో ఇక్కడే ఉన్నాడు మన ఎస్టీ జాతిలో పుట్టిన నాయకుడు, వెంటనే ప్రమోషన్లు వస్తాయి. నిన్ను తిరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టుకోవచ్చు, నీకు లోన్లు వస్తున్నాయి, నీకు స్కాలర్షిప్లు వస్తున్నాయి, నువ్వు హాస్టల్లో ఉంటున్నావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ అంబేద్కరే మనకి కల్పించాడు. ఈ విషయాలు చెప్పుకోవాలని వచ్చాం. అంబేద్కర్ యొక్క చూపు ఎంత దూరం చూపు అంటే, ఒక 80 సంవత్సరాల క్రితం ఎలా ఉండే మన బతుకు తెలుసు. సరైనటువంటి గుట్టలేవు మనకి, నల్లగా కమిలిపోయినటువంటి పూలు గుడిసెలో ఉన్నాం. పాలేరులుగా కూలి పనులు చేసుకుంటూ, చేపలు పట్టుకుంటూ, మునుకుంటల పక్కన వాళ్ళ కింద సేద్యాలు చేసుకుంటూ, అసే తుసే అదే ఒరే అన్నట్టు అత్యాచారాలు చేస్తూ, అడిగితే కొడుతూ చంపుతూ ఘోరమైన బ్రతుకులు పలుకుతున్న తరుణంలో ఆ మహానుభావుడు ఆలోచించాడు, ఎక్కడో ఉదయగురున్నటువంటి నా యానాది బిడ్డ నెల్లూరుకు వచ్చి విఆర్సి కాలేజీలో చదవాలంటే వీడికి వెళ్ళి ఊరు. ఒకవేళ బాడు కట్టుకునే ఆర్థిక స్తోమత ఉండదు. కాబట్టి వీడికి ఏం చేయాలి? హాస్టల్ పెట్టాలి. బాగా అర్థం చేసుకోండి. ఉదయగురు నుంచి వచ్చినప్పుడు హాస్టల్లో ఉండాడు. హాస్టల్ అన్నం తిట్టుకుంటూ చదువుకొని ఇదిగో సారు డిప్యూటీ కమిషనర్ అయినాడు. ఆయన్ని మరి కోట నుంచి నెల్లూరు రాగలడా? అంత దూరదృష్టి అంబేద్కర్ది. కాబట్టి మిత్రులారా, ఇంకో సందర్భంలో మనం మాట్లాడుకుందాం. మన వాళ్ళని కొంచెం జాగ్రత్త, ప్రధానంగా స్టూడెంట్స్ని వాళ్ళు చదివించుకుందాం. ఇక్కడ నవోదయ అనేటువంటి గురుకుల పాఠశాల ఉంది. అక్కడ మన వాళ్ళని అక్కడ పంపించగలిగితే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. దానికి 20,000 ఏదో కోచింగ్ తీసుకోవాలి. డబ్బులు లేనటువంటి వాళ్ళని మనకు తెలిసినటువంటి లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఎలా చెప్పించాలి, ఇటువంటి విషయాలు కూడా మన వాళ్ళు కొనసాగిద్దాం. ఇప్పుడు మనకు కావాలని వచ్చినటువంటి మన రాజ్ కుమార్ కూడా ఒక 5 నిమిషాలు, ఆయన లెక్చరర్గా ఉన్నాడు, చాలా జ్ఞానవంతుడు, పుస్తకాలు చదివాడు. ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం.